నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియచెప్పడానికి, అసలు తెలుసు అనుకోని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు. చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి. ఒక 10 ప్రశ్నలు, దానికి సంబంధించిన సమాధానాలు. చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడాను. నూరి నారాయణమూర్తి గారు. మనందరికీ సుపరిచితులు. గతంలో కూడా చాలా వీడియోస్ చేసున్నాం గురువుగారితో. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, ఆంజనేయ స్వామికి సంబంధించి అటు వడమాల కానివ్వండి, ఇటు ఆకు పూజ కానివ్వండి, ఏ విధంగా జరుపుకోవాలి ఏమిటి అని దాని సంబంధించిన వివరణ ఇచ్చారు. ఇక ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది అనే ఒక మాట ఏమిటి అంటే ఆయన చిరంజీవి అని. మరి చిరంజీవి అయితే ఆయన ఎక్కడ ఉన్నారు? మరి మనకు కనిపిస్తారా? కనిపిస్తే ఏ రూపంలో కనిపిస్తారు? ఎక్కడ ఉంటారు? ఆయన్ని మనం దర్శించుకోవచ్చంటారా? మీకెప్పుడైనా ఆ దర్శన భాగ్యం కలిగిందా? చెప్పండి. చాలా సంతోషం. ఆంజనేయుడు నాకు కనపడడం ఏమిటి? అందరికీ కనపడతాడు. హ్మ్. నేను కూడా దర్శించాను. ఆంజనేయ స్వామి వారిని చూడగలగాలి అంటే, అసలు ఏదైనా భగవద్ దర్శనం కావాలి అంటే, నీ మనసంతా భక్తిమయం అవ్వాలి. భక్తిలో 9 రకాల భక్తులున్నాయి, అది వేరే విషయం. భక్తి అంటే అర్థం ఏమిటి అంటే, తైలధారవత్ అంటే ఒక నూనెని గ్లాసులో నుంచి ఇలా పోస్తున్నప్పుడు ఇక్కడికి ఆ పైనకి మధ్యలో ఏ విధమైనటువంటి ఖాళీ లేకుండా ఉండేటువంటి అది భక్తి అంటే. సహజంగా మనం చుక్కలు చూరు నుంచి నీళ్లు పడతాయి, టామ్ టామ్ టామ్, ఇది భక్తి అవ్వదు. నిరంతరం పరమాత్మను ఆరాధించాలి. ఆ ఆంజనేయుడే గతి. ఆంజనేయ నీవే గతి. ప్రార్థించినప్పుడు భగవంతుడు తొందరగా వినేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారు చిరంజీవి. ఒక ఆంజనేయ స్వామి వారే కాదు చిరంజీవి, 7 చిరంజీవులు ఉన్నారు. మార్కండేయుడు చిరంజీవి, బలిచక్రవర్తి చిరంజీవి. అలాగే చాలా మంది చిరంజీవులు ఉన్నారు. 7 చిరంజీవుల్లో ఆంజనేయ స్వామి వారు ఒకడు. అయితే వీళ్ళందరిలో ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఆయన స్వయంగా భక్తుడు. ఆయన భక్తులం మనం. అసలు ఆయన స్వయంగా భక్తుడు. అందుచేత ఆయన్ను సందర్శించాలి అంటే, ఆయన యొక్క కృప కలగాలి అంటే, ఆయన మన వైపు తిరగాలి అంటే, మనం రామనామంతో పాటు ఆయన్ని ధ్యానించాలి. నీమది రామచంద్ర పద నీరజగంధ సమావృతం బగున్. ఒకానొక సమయమున నేను ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళాను. వెళితే ఆంజనేయ నన్ను చూడమంటే ఆయన చూడటల్లా. చూడకుండా ఏం చేస్తున్నాడు ఆయన? రామనామాన్ని జపిస్తున్నాడు. నన్ను చూస్తేనే కదా నాకు ఆనందం. మనం కూడా ఎవరన్నా బలకరిస్తే అటు తలకాయ అటు తిప్పుతున్నాం అనుకోండి, మనకేమనిపిస్తుంది? అంత భక్తి ఉండదు. అందుకనే స్వామి నీమది రామచంద్ర పద నీరజగంధ సమావృతం బగున్, నామది తావకీన చరణద్వయ సంతత చింతనం బగున్, రామకథాలతాంత మకరందము గ్రోలి జనాలి శోకమోహమయవార్ది సంతరణమంద వచింపగదయ్య మారుతి. నువ్వు నన్ను చూడు, నువ్వు చూస్తున్నావు, నేనేమో నీ పాదాలు పట్టుకున్నాను. మన ఇద్దరికి ఎలా కుదురుతుంది? ఒక పని చేస్తాను, రామకథని ఆలపిస్తాను. రామకథను ఆలపిస్తే నువ్వు అక్కడే ఉంటావుగా. నా నోట పలికేటువంటి పలుకులన్నీ సంసార సాగరంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ తరింపచేసే మార్గాన్ని నాకు అనుగ్రహించు అనగానే ఆంజనేయ స్వామి మహానుభావుడు మనను కరుణిస్తాడు. ఆంజనేయ స్వామి వారు చిరంజీవి. చిరంజీవి అయినటువంటి ఆయన ఎక్కడ ఉంటాడు? మామూలుగా ఎక్కడ ఉంటాడు అంటే గంధమాదన పర్వతాల్లో ఉంటాడు. ఆయన నివాసం ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క నివాసం.
అయితే ఆంజనేయ స్వామి ఇప్పుడు పరశురాముడు కూడా చిరంజీవి. పరశురాముడు ఎక్కడ ఉంటాడంటే మహేంద్రగిరి పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. బలి చక్రవర్తి కూడా చిరంజీవి. ఆయన ఎక్కడ ఉంటాడు? పాతాళ లోకంలో ఉంటాడు. ఇలా పురాణాలు మనకు చెబుతున్నాయి. ఆంజనేయ స్వామి వారి దగ్గరకు వచ్చేటప్పుడు గంధమాదన పర్వతాలలో ఉంటాడు అన్నా, నీవు రామనామాన్ని పలకవయ్యా, రామచంద్రమూర్తిని ధ్యానించవయ్యా, నీ ఇంట వెంట జంట కంట ఉంటాడు, నీ వెనకనే నడుస్తూ ఉంటాడు మహానుభావుడు అని తెలియజేస్తారు. ఈ సత్యాన్ని నిరూపించడానికే ముత్యాల ముగ్గు అనేటువంటి సినిమాలో, ముత్యాల ముగ్గు అనుకుంటాను బహుశా, సినిమాలో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక ఆమెని ఇది ఉంటే ఆ వెనకాల వాళ్ళ పిల్లలు పాడుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారు వస్తూ ఉంటాడు కాపాడటానికి వాళ్ళందరినీ. అలా మనకు చిన్ని చిన్ని కథల ద్వారా ఆంజనేయ స్వామి వారు నీ వెంటనే ఉన్నాడురా, దర్శించుకో మహానుభావుణ్ణి, చూడు, రకరకాలైనటువంటి రూపాలతో కరుణించవచ్చు. అసలు మనం భయాందోళనలో ఉన్నప్పుడు మనల్ని కాపాడేటువంటి వాడే ఆంజనేయ స్వామి వారు. ఆ భక్తి అప్పుడు మనకు ఉపయోగిస్తుంది. దాచిపెట్టుకున్నటువంటి బ్యాంకులో డబ్బు ఎప్పుడు ఉపయోగిస్తుంది అంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే తీసుకుంటాం. అవి కనుక లేకపోతే నువ్వు బ్యాంకుకి వెళ్ళినా ఇవ్వరు కదా. అలాగే ముందుగానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఆనందంగా ఉన్నప్పుడే, అంత్యకాలమున ఆయాసమున నిన్ను తలతునో లేదు తలతునిపుడే. ఆనాడు కఫవాతములు పట్టి మంచానబడి స్పృహబోల్పోయి దిగులు బుట్టి చేతులు కాళ్ళు వణుకుతూ అసలు తన దేహమే తనకు తెలియనటువంటి స్థితిలో ఆరాధించేదేముంది? ఇప్పుడు మనకన్నీ తెలిసినప్పుడే గనక ఆరాధిస్తే ఆ ఆంజనేయ స్వామి వారు మన వెంట ఉండి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. మీకు దర్శన భాగ్యం ఏంటి? నాకు దర్శనం ఏమిటి? ఎందరికి దర్శనమిచ్చాడు, నీకు కూడా ఈవేళ దర్శనమిస్తారు. మీకు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. కనీసము నిద్రపోయే ముందు ఒక్కసారి ఆ ఆంజనేయుని తలుచుకోండి. ఆంజనేయ నా కలలోకి రా, ఆంజనేయ నా వెంట ఉండు అని ప్రార్థించాలి. ప్రార్థిస్తే మహానుభావుడు మన వెంటనే ఉండి మనకు దర్శనాన్ని కూడా మహానుభావుడు ఇస్తాడు. నేనున్నాను, నీకేమీ భయము లేదని. ఎందరెందరి కవుల చేత కళలలో నుంచి పలికింపజేశాడు, ఎందరెందరి యొక్క కష్టములు పోగొట్టాడు మహానుభావుడు. కాబట్టి ఆంజనేయుడు దర్శన భాగ్యం పొందాలి అంటే భక్తి అనేటువంటిది ఉండాలి. సీతమ్మకి ఎందుకు దర్శనం ఇచ్చాడు? సీతమ్మ ఆంజనేయుని ధ్యానించలే, సీతమ్మకు దర్శనం ఇచ్చాడు. దేనికనంటే ఆమె ఎప్పుడు కూడా రామనామాన్ని ధ్యానిస్తూ రామచంద్రమూర్తిని ధ్యానిస్తుంది కనుక ఆంజనేయ స్వామి వారు సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి అలాంటి స్వామిని దర్శించి ఆనందించి పులకితులవ్వాలి లోకమంతా. చాలా చక్కటి వివరణ. మనం ఆంజనేయ స్వామిని నిజంగా ఇప్పుడు నారాయణమూర్తి గారి మాటల్లోనే విన్నాము. ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక సమయమే సరిపోదు. ఆంజనేయ స్వామి గురించి అలా మాట్లాడుతూ ఉంటారు. అంత భక్తి పరులు. అలాంటి వ్యక్తి మన ఛానల్కి వచ్చి మనతో మాట్లాడి ఆంజనేయ స్వామికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి సమాచారంతో ఆంజనేయ స్వామికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి వీడియోలో. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.